రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర నేడు ప్రకాశం జిల్లాలో సాగనుంది. జిల్లాలో కనిగిరి, మార్కాపురంలో షర్మిల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కనిగిరి బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. అనంతరం మార్కాపురం బయలుదేరి వెళ్తారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలోనూ షర్మిల ప్రసంగిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జరుగుతున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించారు. షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి గ్రామాలు కదిలి వస్తున్నాయి. షర్మిల ప్రసంగాలు వినేందుకు సమైక్యవాదులు భారీగా తరలి వస్తున్నారు. ఇక సమైక్య శంఖారావం టూర్పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, షర్మిల బస్సు యాత్ర ఎంతసేపట్లో ప్రారంభం కానుంది? ఈ రోజు ఎక్కడెక్కడ పర్యటించనున్నారు ఆమె? మరికొద్ది సేపట్లో కావలి నుంచి, నెల్లూరు జిల్లా కావలి నుంచి షర్మిల బయలుదేరతారు. కందుకూరు మీదుగా కొన్నలూరు మీదుగా కనిగిరి వస్తారు. సరిగ్గా 11 గంటల టైంలో ఇక్కడ భారీ బహిరంగ సభ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 6 మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం ఇప్పటికే తండోపతండలుగా తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక సమైక్యాంధ్ర మూవ్మెంట్ కి సంబంధించి చూసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అత్యంత కరువు సీమగా ఈ ప్రాంతానికి పేరుంది. జిల్లాలోనే పశ్చిమ ప్రాంతమైన కనిగిరి ప్రాంతం కానీ, మార్కాపురం ప్రాంతం కానీ కరువు కాటకాలతో తాండవిస్తుంది. ఒకవేళ రాష్ట్రంగానే విడిపోతే మాత్రం ఖచ్చితంగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్నార్థం అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వెలిగొండ ప్రాజెక్టు మీదనే ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిలగా చేస్తున్న టూర్ కి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఇటు కనిగిరిలోను, మార్కాపురంలోను 2 బహిరంగ సభలు నిర్వహిస్తారు. దాదాపు అంటే కనిగిరి నుంచి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కనిగిరి నుంచి మార్కాపురంకు 60 కిలోమీటర్ల మేర ఈ రోజు యాత్ర సాగుతుంది. అయితే అన్షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కందుకూరులో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా కందుకూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి కావలి నుంచి మార్గ మధ్యలో వస్తూ అక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే పొనలూరు మీదుగా కనిగిరి చేరుకుంటారు. దాదాపు ఇటు మార్కాపురం కాన్ఫరెన్స్ లోను, ఇటు కనిగిరి కాన్ఫరెన్స్ లోను ఇప్పటికే పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. కానీ మరికొద్దిసేపట్లో జరిగే 11 గంటలకు జరిగే బహిరంగ సభకు ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులు, ప్రజానికి మొత్తం కూడా పామూరు బస్ స్టాండ్ సెంటర్ కి చేరుకున్నారు. ఓకే, రైట్ శ్రీనివాస్.